Please subscribe to my YouTube channel and press bell icon for the notification of new videos. Hi friends and my dear students. In this video, let us explore the remaining part of the story of lesson number 7, Madam Rides the Bus, from 10th class NCERT English textbook. Her first journey. What careful, painstaking, elaborate plans she had to make for it. ఆమె తొలి ప్రయాణం. దానికోసం ఆమె ఎంత జాగ్రత్తగా శ్రమతో కూడిన విస్తృతమైన ప్రణాళికలు వేసుకుందో చూడండి. She had thriftily saved whatever stray coins came her way, resisting every temptation to buy peppermints, toys, balloons, and the like. And finally, she had saved a total of 60 pies. ఆమె తన దాకా వచ్చిన ప్రతి చిల్లర నాణ్యాలను పొదుపుగా దాచుకుంది. పిప్పర్మెంట్లు, బొమ్మలు, బెలూన్లు, మరి ఇలాంటి మరెన్నో చిరుతిండ్లను, ఆట వస్తువులను కొనాలనే ప్రతి కోరికను నిగ్రహంతో అణచివేసుకుని చివరకు మొత్తం 60 పైసలు ఆదా చేసి కూడబెట్టుకుంది. How difficult it had been, particularly that day at the village fair. But she had resolutely stifled a strong desire to ride the merry-go-round, even though she had the money. అది ఎంత కష్టంగా అనిపించిందో పాపం. మరీ ముఖ్యంగా వారి గ్రామంలో జరిగే జాతర రోజున ఆమె దగ్గర డబ్బు ఉన్నప్పటికీ రంగుల రాట్నంలో సరదాగా తిరగాలనే బలమైన కోరికను ఆమె దృఢంగా అణిచివేసుకుంది. కేవలం బస్సులో ప్రయాణించాలనే ఒకే ఒక కోరిక నెరవేర్చుకునేందుకు. After she had enough money saved, her next problem was how to slip out of the house without her mother's knowledge. But she managed this without too much difficulty. ఆమె తగినంత డబ్బు ఆదా చేసి కూడబెట్టుకున్న తర్వాత ఆమె తదుపరి సమస్య ఏమిటంటే ఆమె తల్లికి తెలియకుండా ఇంటి నుండి ఎలా తప్పించుకోవాలా అని. కానీ ఆమె దీన్ని పెద్దగా కష్టపడకుండానే మేనేజ్ చేసుకోగలిగింది. Every day after lunch, her mother would nap from about 1 to 4 or so. Valli always used these hours for her excursions as she stood looking from the doorway of her house, or sometimes even ventured out into the village. ప్రతిరోజు భోజనం తర్వాత ఆమె తల్లి 1 నుండి 4 గంటల వరకు నిద్రపోయేది. వల్లి రోజూ ఈ సమయాన్ని తమ ఇంటి ముందు గుమ్మం వద్ద నిలబడి వీధిలోకి చూస్తూ కాలక్షేపం చేయడం కోసం ఉపయోగించుకునేది, లేదా కొన్నిసార్లు తమ గ్రామంలో కూడా వెళ్ళేది. టుడే దీస్ సేమ్ అవర్స్ కుడ్ బి యూస్డ్ ఫర్ హర్ ఫస్ట్ ఎక్స్కర్షన్ అవుట్ సైడ్ ద విలేజ్. నేడు ఇదే సమయాన్ని ఆమె గ్రామం నుండి బయటికి బస్సులో తన మొదటి విహారయాత్ర చేయడానికి ఉపయోగించుకోవచ్చు. The bus rolled on now,
cutting across a bare landscape. బస్సు ఇప్పుడు ఒక నిర్మానుష్యమైన మైదాన ప్రాంతం గుండా ముందుకు దూసుకుపోతోంది. Now, bus rushing through a tiny hamlet or past an odd wayside shop. Sometimes the bus seemed on the point of gobbling up another vehicle that was coming towards them, or a pedestrian crossing the road. ఇప్పుడు బస్సు ఒక చిన్న గ్రామం గుండా దారి పక్కన ఉన్న దుకాణాన్ని దాటి వేగంగా వెళ్తోంది. కొన్నిసార్లు బస్సు తమకు ఎదురుగా వస్తోన్న వాహనాన్ని ఢీకొట్టేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. మరోసారి ఎదురుగా వస్తోన్న నడిచి వచ్చే వ్యక్తిని ఢీకొట్టేస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. But lo, somehow it passed on smoothly, leaving all obstacles safely behind. Trees came running towards them, but then stopped as the bus reached them and simply stood there helpless for a moment by the side of the road before rushing away in the other direction. కానీ అది ఏదో ఒక విధంగా అన్ని అడ్డంకులను సురక్షితంగా దాటేసుకుంటూ సజావుగా ముందుకు సాగింది. దారిలో చెట్లు బస్సుకు ఎదురుగా దారికి అడ్డంగా ఉండేవి. కానీ బస్సు వాటిని దాటుకునే క్రమంలో ఆగి ఆగి ప్రయాణిస్తూ దిశను మార్చుకుంటూ పరుగులు తీసేది. Suddenly, Valli clapped her hands with glee. A young cow, tail high in the air, was running very fast, right in the middle of the road, right in front of the bus. The bus slowed down to a crawl, and the driver sounded his horn loudly again and again. But the more he honked, the more frightened the animal became, and the faster it galloped, always right in front of the bus. అకస్మాత్తుగా వల్లి ఆనందంతో చప్పట్లు కొట్టసాగింది. ఒక చిన్న ఆవు తోకను గాలిలోకి ఎత్తి చాలా వేగంగా రోడ్డు మధ్యలో అది బస్సుకు ఎదురుగా పరిగెత్తుతోంది. బస్సు నెమ్మదిగా వెళ్ళసాగింది. మరి డ్రైవర్ తన హారన్ను మళ్ళీ మళ్ళీ బిగ్గరగా మోగించసాగాడు. కానీ అతను ఎంత ఎక్కువ హారన్ మోగిస్తే ఆ ఆవు అంత భయపడి వేగంగా పరిగెత్తసాగింది. అది కూడా బస్సుకు ఎదురుగుండానే పరిగెత్తసాగింది. Somehow this was very funny to Ali. She laughed and laughed until there were tears in her eyes. ఎలాగైతేనేమి ఇది వల్లికి చాలా ఫన్నీగా అనిపించింది. నవ్వి నవ్వి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగసాగాయి. Hey lady, haven't you laughed enough? Called the conductor. Better save some for tomorrow. At last, the cow moved off the road. ఏ అమ్మాయి, ఇప్పటికే చాలా నవ్వేశావులే అని కండక్టర్ పిలిచాడు ఆ అమ్మాయిని. రేపటికి కాస్త దాచుకో, మంచిది అని అన్నాడు. చివరకు ఆ ఆవు రోడ్డు మీద నుండి పక్కకు కదిలి వెళ్ళిపోయింది. And soon the bus came to a railroad crossing.
A speck of train could be seen in the distance, growing bigger and bigger as it drew near. Then it rushed past the crossing gate with a tremendous roar and rattle, shaking the bus. మరి అంతలోనే బస్సు ఒక రైల్వే క్రాసింగ్ వద్దకు వచ్చింది. దూరంగా ఒక రైలు రావడం కనిపించింది. అది దగ్గరకు వచ్చే కొద్దీ దాని శబ్దం పెరుగుతోంది. తర్వాత అది క్రాసింగ్ గేట్ దాటి పరుగులు పెడుతూ తన బిగ్గరగా చేస్తున్న శబ్దాలతో బస్సును కుదిపేసింది. Then the bus went on and passed the train station. From there, it traversed a busy, well-laid out shopping street. ఆ తర్వాత బస్సు ముందుకు సాగి రైల్వే స్టేషన్ దాటి వెళ్ళింది. అక్కడి నుండి రద్దీగా ఉండే చక్కగా షాపులన్నీ అమర్చబడిన ఒక షాపింగ్ స్ట్రీట్ని దాటసాగింది. And turning, entered a wider thoroughfare. Such big, bright-looking shops. What glittering displays of clothes and other merchandise. Such big crowds. మరి ఆ బస్సు వీధి నుండి మలుపు తిరిగి ఒక విశాలమైన మార్గంలోకి ప్రవేశించింది. ఎంత పెద్ద పెద్ద ఆకర్షణీయమైన దుకాణాలు! వాటి నిండా మెరిసే బట్టలు మరియు ఇతర వస్తువులు ప్రదర్శించి ఉన్నారు. రోడ్లకు ఇరువైపులా పెద్ద జనసమూహం. Struck dumb with wonder, Valli gaped at everything. ఆశ్చర్యంతో మూగపోయిన వల్లి నోరు వెళ్ళబెట్టుకొని అంతా చూస్తూ ఉంది. అంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. Then the bus stopped and everyone got off except Valli. తర్వాత బస్సు ఆగింది. వల్లి తప్ప అందరూ దిగిపోయారు. Hey lady, said the conductor, aren't you ready to get off? This is as far as your 30 paise takes you. Hey lady, నువ్వు దిగడానికి సిద్ధంగా లేవా? దిగాలనిపించటం లేదా? అన్నాడు కండక్టర్. నువ్విచ్చిన 30 పైసలు నిన్ను ఈ దూరం వరకే తీసుకురాగలవు అన్నాడు. No, Valli said. I am going back on the same bus. లేదు, నేను ఇదే బస్సులో తిరిగి వెళ్తాను అంది వల్లి. She took another 30 paise from her pocket and handed the coins to the conductor. ఆమె తన జేబులోంచి మరో 30 పైసలు తీసి ఆ నాణేల్ని కండక్టర్ చేతికిచ్చింది. Why? Is something the matter? ఎందుకు? ఏంటి విషయం? No, nothing's the matter. I just felt like having a bus ride. That's all. లేదు, ఏమీ లేదు. నాకు బస్సులో ప్రయాణించాలని అనిపించింది, అంతే. Don't you want to have a look at the sights? Now that you are here. సరే, ప్రస్తుతం నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, క్రిందికి దిగి అలా ఆ దృశ్యాలను చూసి రావాలని లేదా? All by myself. Oh, I would be too much afraid. నేను ఒక్కదాన్నేనా? అమ్మో, నాకు భయం వేస్తుంది. Greatly amused by the girl's way of speaking, the conductor said, "But you weren't afraid to come in the bus." ఆ అమ్మాయి మాట్లాడే తీరును చూసి చాలా ముచ్చటపడిన ఆ కండక్టర్,
కానీ నువ్వు బస్సులో రావడానికి భయపడలేదే అన్నాడు. నథింగ్ టు బి అఫ్రైడ్ అబౌట్ దాట్, షీ ఆన్సర్డ్. దాని గురించి భయపడడానికి ఏముంది అని సమాధానం చెప్పింది ఆమె. వెల్ దెన్ వై నాట్ గో టు దట్ స్టాల్ ఓవర్ దేర్ అండ్ హ్యావ్ సంథింగ్ టు డ్రింక్? నథింగ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దట్ ఎయిదర్. సరే అయితే అక్కడ ఉన్న ఆ స్టాల్కి వెళ్ళి ఏదైనా తాగవచ్చు కదా, దాని గురించి కూడా భయపడాల్సిన పని లేదు. ఓ నో, ఐ కుడ్ నాట్ డూ దాట్. ఓ లేదు, నేను అలా చేయలేను. వెల్ దెన్ లెట్ మీ బ్రింగ్ యూ అ కూల్ డ్రింక్. సరే, నేను నీకోసం ఒక కూల్ డ్రింక్ తీసుకొస్తాను. నో, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ. జస్ట్ గివ్ మీ మై టికెట్, దట్స్ ఆల్. లేదు, నా దగ్గర అంత డబ్బు లేదు. నాకు నా టికెట్ ఇవ్వండి చాలు, అంతే. It will be my treat and no cost you anything. ఇది నా తరపు నుండి నీకు ట్రీట్ అనుకో, నువ్వేం ఖర్చు చేయనవసరం లేదు. నో నో, షీ సెడ్ ఫర్మ్లీ. ప్లీజ్ నో. వద్దు వద్దు, దయచేసి వద్దు, ప్లీజ్ అని ఆమె గట్టిగా చెప్పింది. ద కండక్టర్ shrugged and they waited until it was time for the bus to begin the return journey. Again there weren't many passengers. కండక్టర్ భుజాలు తడుపుకుంటూ సరే నీ ఇష్టం అన్నట్లు చెప్పాడు. బస్సు తిరుగు ప్రయాణం ప్రారంభించే సమయం అయ్యే వరకు వారిద్దరూ ఆ బస్సులోనే వేచి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేరు. Won't your mother be looking for you? The conductor asked when he gave the girl her ticket. మీ అమ్మ నీ కోసం వెతుక్కోదా అని కండక్టర్ ఆ అమ్మాయికి టికెట్ ఇస్తూ అన్నాడు. నో, నో వన్ విల్ బీ లుకింగ్ ఫర్ మీ, షీ సెడ్. లేదు, నా గురించి ఎవ్వరూ వెతుక్కోరు ఆమె చెప్పింది. The bus started and again there were the same wonderful sights. బస్సు మళ్ళీ మొదలైంది. మళ్ళీ అవే అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. Valli wasn't bored in the slightest and greeted everything with the same excitement she had felt the first time. వల్లి కొంచెం కూడా విసుగు చెందలేదు, కొంచెం కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. పైగా మొదటిసారి తను ఎటువంటి అనుభూతి పొందిందో అదే ఉత్సాహంతో ప్రతిదాన్ని పలకరిస్తోంది. But suddenly she saw a young cow lying dead by the roadside, just where it had been struck by some fast-moving vehicle. కానీ అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఒక చిన్న ఆవు చనిపోయి పడి ఉండటాన్ని ఆమె చూసింది. ఏదో వేగంగా వస్తున్న వాహనం దాన్ని ఢీకొట్టిన చోటే అది పడి ఉంది. Isn't that the same cow that ran in front of the bus on our trip to town? She asked the conductor. మనం పట్టణానికి వెళ్ళేటప్పుడు మన బస్సు ముందు పరిగెత్తిన ఆవు అదే కదా అని ఆమె కండక్టర్ని అడిగింది. The conductor nodded and she was overcome with sadness. కండక్టర్ అవునన్నట్టు తల ఊపాడు. మరి ఆమె దుఃఖంలో మునిగిపోయింది.
what had been a lovable, beautiful creature just a little while ago had now suddenly lost its charm and its life and looked so horrible, so frightening as it lay there, legs spread eagled, a fixed stare in its lifeless eyes, blood all over. కొద్దిసేపటి క్రితం ఎంతో ప్రేమించదగిన ఆ అందమైన జీవి అయిన ఆ ఆవు ఇప్పుడు అకస్మాత్తుగా తన ఆకర్షణను, ప్రాణాన్ని కోల్పోయి చాలా భయంకరంగా కనిపించింది. కాళ్ళు విసురుగా ఉండి అక్కడ పడి ఉన్న ఆ ఆవు నిర్జీవ కళ్ళల్లో స్థిరమైన చూపు, దాని చుట్టుపక్కల అంతటా రక్తం. చూడటానికి చాలా హృదయవిదారకంగా ఉంది ఆ దృశ్యం. The bus moved on. బస్సు ముందుకు కదిలింది. The memory of the dead cow haunted her, dampening her enthusiasm. She no longer wanted to look out the window. She sat thus, glued to her seat, until the bus reached her village at 3:40. ఆమె ఉత్సాహాన్ని నీరుగారుస్తూ చనిపోయిన ఆ ఆవు జ్ఞాపకాలు ఆమెను వెంటాడసాగాయి. ఆమెకిక కిటికీలోంచి బయటికి చూడాలనిపించలేదు. బస్సు 3:40 తన గ్రామానికి చేరుకునే వరకు ఆమె ఉదాసీనంగా తన సీటుకు అతుక్కుపోయి కూర్చుంది. She stood up and stretched herself. Then she turned to the conductor and said, "Well, sir, I hope to see you again." "Okay, madam," he answered her, smiling. "Whenever you feel like a bus ride, come and join us. And don't forget to bring your fare." ఆమె లేచి నిలబడి కాస్త ఒళ్ళు విరుచుకుంది. తర్వాత ఆమె కండక్టర్ వైపు తిరిగి, "సరే సార్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను" అని చెప్పింది. "సరే మేడం" అని అతను నవ్వుతూ ఆమెకు సమాధానమిచ్చాడు. "మీకు బస్సు ప్రయాణం చేయాలని అనిపించినప్పుడల్లా మాతో రండి. మరి బస్సు ఛార్జీ తీసుకురావడం మాత్రం మర్చిపోకండేం" అని అన్నాడు ఆ కండక్టర్. She laughed and jumped down from the bus. Then away she went, running straight for home. ఆమె నవ్వుతూ బస్సు నుండి క్రిందికి దూకింది. తర్వాత అక్కడి నుండి నేరుగా తన ఇంటి వైపుకి పరిగెత్తింది. When she entered her house, she found her mother awake and talking to one of Wally's aunts, the one from South Street. This aunt was a real chatterbox, never closing her mouth once she started talking. ఆమె ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఆమె తల్లి మేల్కొని వల్లి అత్తలలో ఒకరైన సౌత్ స్ట్రీట్ నుండి వచ్చిన ఆమెతో మాట్లాడుతుండడం గమనించింది. ఈ అత్త నిజంగా ఒక చాటర్ బాక్స్, అంటే మాటల కారి. ఒక్కసారి మాట్లాడడం మొదలుపెట్టిందంటే ఎప్పుడు నోరు మూయదు. "And where have you been?" said her aunt when Valli came in. వల్లి లోపలికి రాగానే ఆమె అత్త, "మరి నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు?" అని అడిగింది. She spoke very casually, not expecting a reply. So Valli just smiled, and her mother and aunt went on with their conversation. వల్లి అత్త ఎటువంటి సమాధానం కోసం ఎదురు చూడకుండా
చాలా మామూలుగా అలా మాట్లాడింది. కాబట్టి వల్లి జస్ట్ అలా నవ్వింది. మరి ఆమె తల్లి మరియు అత్త వారి మాటల్లో నిమగ్నమైపోయి వారి సంభాషణను అలా కొనసాగించారు. Yes, you are right, her mother said. So many things in our midst and in the world outside. How can we possibly know about everything? And even when we do know about something, we often can't understand it completely. Can we? అవును, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పింది ఆ అమ్మాయి తల్లి. మన మధ్య మరియు బయటి ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతుంటాయి. మనం ప్రతిదాని గురించి ఎలా తెలుసుకోగలం? మరి మనకు ఏదైనా తెలిసినప్పటికీ మనం తరచుగా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. చేసుకోగలుగుతామా? అంతే కదా అని చెప్పింది వల్లి అమ్మాయి తల్లి. ఓ ఎస్, బ్రీత్ వల్లి. ఓహో అవును అంటూ ఊపిరి పీల్చుకుంది వల్లి. వాట్స్ దట్ యు సే? ఆస్క్డ్ హర్ మదర్. ఏంటి నువ్వు చెప్పేది అని అడిగింది వల్లి తల్లి. ఓ said వల్లి, I was just agreeing with what you said about things happening without our knowledge. ఓ అదా, మనకు తెలియకుండా జరుగుతున్న విషయాల గురించి మీరు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నానమ్మా అని అంది వల్లి. Just a chit of a girl she is, said her aunt. And yet look how she pokes her nose into our conversation, just as though she were a grown lady. ఎంత చిలిపెమ్మాయో చూడండి. పెద్ద మహిళలాగా మన సంభాషణలో ఎలా ముక్కు దూర్చుతోందో చూడండి అని చెప్పింది వల్లి వాళ్ళ అత్త. వల్లి smiles to herself. She didn't want them to understand her smile. But then there wasn't much chance of that, was there? వల్లి తనలో తాను నవ్వుకుంది. తను ఎందుకు నవ్వుతోందో వాళ్ళిద్దరికీ అర్థమవ్వాలని అనుకోవడం లేదు వల్లి. కానీ మరి అలా జరిగే అవకాశం కూడా పెద్దగా లేదు కదా. Thank you for watching this video. Yours, Zakir Hussain. Please like this video, leave a comment and share to your friends. Have a nice day.